చాలామందికి సర్వసాధారణంగా వచ్చే డౌట్ ఏంటంటే, ఒక రోజుకి ఒక హెల్తీ పర్సన్ ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి అని. మన బాడీలో 70-80% వాటరే ఉంటుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయం. మన శరీరం నుండి ఒక రోజుకి చెమట, మల, మూత్రాల ద్వారా దాదాపు 1 లీటర్ దాకా విసర్జిస్తాం. ఒక మనిషి ఎక్కువగా ఎండలో కష్టపడుతున్నట్లయితే వారికి ఒక నార్మల్ పర్సన్ తీసుకునేంత వాటరే తీసుకుంటే సరిపోదు. వీళ్ళకి కనీసం 1-2 లీటర్స్ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. గుండె లేదా కిడ్నీలకి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వారిలో 1-1.5 లీటర్స్ దాకా మాత్రమే ఇస్తాము. ఒక జిమ్ చేసే పర్సన్ కనీసం 4 లీటర్స్ దాకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నార్మల్ పర్సన్, హెల్తీ పర్సన్ ఒక రోజుకి 3.35 లీటర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన మూత్రం రంగు మారినట్లయితే, మూత్రంలో మంట ఉన్నా కానీ మనం తీసుకునే వాటర్ సరిపోవట్లేదు అని అర్థం. ఈ విధంగా మనం తీసుకునే వాటర్ను ఎవరి సహాయం లేకుండానే మనం బేరీజ్ వేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా 3 లీటర్స్ ఒకేసారి తాగేయకూడదు. ఇంటర్వెల్స్లా తీసుకొని తాగాలి. సబ్స్క్రైబ్.